సో మీరు అతని మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఈ లాయర్ ప్రసాద్ ప్రాక్టికల్గా మీ మీద కోర్టులో కేసు మూవ్ చేస్తాడు. చిన్న దెబ్బ పడినా సరే మీరు జాబ్ నుంచి సస్పెండ్ అవుతారు. సో అందుకని నా క్లయింట్ని కామ్గా పంపించేయండి. ఉంటాను. ఏమైంది గౌతమ్? నువ్వు వెళ్ళొచ్చు. మా లాయర్ గారు ఫోన్ చేసినట్టున్నారు. వస్తాను సార్. గౌతమ్, ఎవరా లాయర్? ఎవడో ప్రాక్టికల్ ప్రసాద్ అంట. సో ఇదంతా ప్రసాద్ ఆడిస్తున్న గేమ్ అన్నమాట. ఇప్పుడేం చేద్దాం అక్క? ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. వెళ్దాం పదా. మంగళ, ఏమే మంగళ? చెప్పు బావా. ఇదిగో సాయంత్రం మల్లెపూలు తీసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండు. ఏంటి మల్లెపూలు పట్టుకొచ్చేది? అమ్మగారితో నేను బయటికి వెళ్ళాలి. అమ్మగారి సేవ ముఖ్యమా, ఈ మొగుడు సేవ ముఖ్యమా? ఏదన్నా అమ్మగారి తర్వాతనే. ఓసేయ్, నేను నీ మొగుడినే. ఇదిగో ఇలా గొడవలో పడి మనం మొగుడు పెళ్ళాలన్న విషయం మర్చిపోయావే. ఇదిగో వాళ్ళు గొడవ పడ్డం, మనం పిసుక్కోవడం, సైకిల్ చేసుకోవడం, ఇంతకన్నా మనకి ఏం మిగిలిందే? మంగళ మంగళ ఏయ్, మంగళ. గీత! సర్లేవే, నీ గీత తగలబడా. సర్లే గాని ఇదిగో సాయంత్రమే సాయంత్రమే ప్లీజ్ ప్లీజ్. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా ఇనుకో బావా. మా అమ్మగారు గెలిచి మీ అయ్యగారు ఓడిపోతేనే మన సంసారం. ఏటేటేటేటి? మీ అమ్మగారు గెలిచి మా అయ్యగారు ఓడిపోతేనే మన సంసారమా? ఇదిగో ఇది పాపమే, ఇది కరెక్ట్ కాదే. ఈ మధ్య మనకి ముద్దు ముచ్చట లేకుండా పోయిందే. ఇదిగో మనకు అసలు మెయిన్ ఫుడ్ అనేది లేదే. ప్లీజే ప్లీజే అర్థం చేసుకోవే, అర్థం చేసుకోవే మంగళ. నువ్వు ఏటైనా అనుకో బావా, నేను అన్నదే ఫిక్స్. అవునా? అవును, అదే ఫిక్స్. సరే, ఇప్పుడు చెప్తున్నా ఇనుకో. మా అయ్యగారు గెలిచి మీ అమ్మగారు ఓడిపోతే ఇప్పుడు చెప్తున్నా ఇనుకో. మా అయ్యగారు గెలిచి మీ అమ్మగారు ఓడిపోయేంత వరకు మన సంసారం కట్టు, తగ్గేదే లేదు. చూసుకుందాం, తగ్గేదే లేదు. అయ్యో అమ్మగారు వస్తున్నారు. మనతో పెట్టుకుంటే మడతడిపోద్ది. అరే ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోద్ది. అరేరే ఏంటి బావని, నీ కళ్ళు కోపంతో అలా విచ్చుకున్నాయేంటి? ఓహో, ప్రెస్టేషనా? డాక్టర్ గురించిన ఇన్ఫర్మేషన్ తెలియలేదనేగా? తెలియకుండా చేసింది నువ్వేగా. ఆగు, గీత గీత దాటకూడదు. ఏదైనా గీత అవతల నుంచే. తెలియకుండా చేసింది నువ్వే కదా ప్రసాద్. ఎస్, నేనేం చేసినా ప్రాక్టికల్గానే చేస్తాను. ఆ స్టేషన్కి వచ్చిన డాక్టర్ బంధువుకి ఆ డాక్టర్ ఫోన్ నెంబర్, ఆమె ఎక్కడుందో, ఇప్పుడు ఏం చేస్తుందో అన్నీ తెలుసు. కానీ అతను మీకు చెప్పలేదు కదా. చెప్పకుండా వాడిని ప్రిపేర్ చేసి ఉంచింది నువ్వే కదా ప్రసాద్. అందుకే కదా నా మీద నీకు కోపం.
ఈ సెటప్ అంతా నాదే భవానీ. ఈ కేసు సెటిల్ అయ్యేదాకా నీకు ఎలాంటి ప్రూఫ్స్ దొరకనివ్వను. ఆ నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను ప్రసాద్. పొరపాటు చేశాను. అబ్బ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 ా, ఇప్పటికి తెలిసిందా నీకు ఆ విషయం? పూర్ భవాని, ఈ కేసు గెలవాలంటే కోర్టులో ఫైట్ చేస్తే సరిపోదు, బయట కూడా ఫైట్ చేయాలి నాలాగా. నన్ను చూసి నేర్చుకో భవానీ. ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్. నేర్పావు కదా ప్రసాద్, మ్మ్. నేర్చుకుంటాను, బాగా నేర్చుకుంటాను. ఆహా. మ్మ్. మ్మ్. దాత కోర్టులో మనం సింధుకి వ్యతిరేకంగా జైలర్ని ఖైదీని సాక్షులుగా చూపించి వాళ్ళతో మాట్లాడించాం కదా. అవును, అసలు ఆ సింధులో కొద్దిగా కూడా నమ్మకం సమ్మగిల్లలేదో. ఇంకా తనకి పిల్లకాయలు దక్కుతారన్న ధీమాతోనే ఉండదు. అసలు ఆ సింధు ఈ కేసు ఎట్ట గెలుస్తా అనుకుంటా ఉండదో నాకైతే అస్సలు అర్థం కావడం లేదా అత్త. సింధు అంత నమ్మకంగా ఉండటానికి కారణం ఆ డాక్టరే సంధ్య. అదే దాని నమ్మకం. తను ఆ డాక్టర్ని పట్టుకొని కోర్టులో సాక్ష్యం చెప్పిస్తే తీర్పు తనకి అనుకూలంగా వస్తుందనే ఆశ దానికి. అదే కానీ జరిగితే నాన్న అన్నట్టుగానే నువ్వు నిజంగానే జైలుకి వెళ్లాల్సి వస్తుందమ్మా. అప్పుడు పరిస్థితి ఏంటి? జరిగేది తలుచుకొని బాధపడట్లేదు యష్. అన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నాను. తాను అనుకున్నట్టుగా ఏది జరగదు. నేను అనుకున్నదే జరుగుతుంది. ఆ పిచ్చి సింధుకి తెలీదు ఆ డాక్టర్ ఎక్కడుందో. అసలది కనిపెట్టలేదు కూడా. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పలేదు. అంత గ్యారంటీగా నువ్వెట్ట చెప్తా ఉండవు దావత. ఆ డాక్టర్ కోర్టుకి రాకూడదు లాయర్ గారు. వచ్చిందా మనం కేసు ఓడిపోయినట్టే. ఆ విషయంలో మీరేం కంగారు పడకండి మేడం. ఆ డాక్టర్ అసలు కోర్టుకే రాదు. అసలు ఇప్పుడు ఆ డాక్టర్ ఇండియాలోనే లేదు, ఫారెన్ వెళ్ళిపోయింది. తన కాంటాక్ట్ నెంబర్ కూడా ఎవరికీ అందుబాటులో లేదు. ఆ సింధుని భవానీని తక్కువ అంచనా వెయ్యలేము. ఏదో విధంగా డాక్టర్ని కనిపెట్టాలనే చూస్తారు. వాళ్ళు తలక్రిందులుగా తపస్సు చేసినా ఆ డాక్టర్ గురించి తెలిసేదే లేదు. మేడం మీరేం వరీ అవ్వకండి. అంటే సింధు ఆ డాక్టర్ని ఇంకా ఫారెన్ నుంచి తెప్పించలేదు. అంటే రిషి కూడా నా దగ్గర ఉండిపోతాడు. లాయర్ మాటిచ్చినాడంటే మనం ధైర్యంగా ఉండొచ్చు దావత. సంధ్య, రిషిలో ఏమైనా మార్పు వచ్చిందా? సింధుతోనే వెళ్తానని అంటున్నాడా? నేను అన్నం తినిపించేప్పుడు రిషిని మాటల్లో పెట్టి అడిగానబ్బే. సమాధానం ఏమీ చెప్పలేదు. అట్టాగే సైలెంట్ గా ఉండిపోయిండాడు. కానీ ఒకటి గమనించుండాను రిషిలో. అయితే ఎవరి వైపు ఉండాలా అని కన్ఫ్యూషన్ లో పడుండాడు. దీని గురించి లోతుగా ఆలోచిస్తా ఉంటాడబ్బే. గుడ్. సింధుతో వెళ్లే ఆలోచన ఉంటే రిషి అంత డీప్గా ఆలోచించడు. కన్ఫ్యూజన్లో పడ్డాడంటే మార్పు స్టార్ట్ అవుతుందన్నమాట. సంధ్య, ఈ టైంలో రిషిని అస్సలు వదలకూడదు. బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండు. అట్నే అబ్బి. సింధు ఫోన్ చేస్తుంది. తనతో మాట్లాడడం దాము చూస్తే అరిచేస్తుంది.
తాము ఎక్కడ కనిపించట్లేదు. ఏదో పనిలో ఉన్నట్టుందనుకుంటా. సింధు, ఏంటమ్మా కాల్ చేసావు? బాధగా ఉంది మావయ్య. నా బాధ పంచుకుందామని మీకు ఫోన్ చేశాను. ఏమైందమ్మా? నా పిల్లల్ని దక్కించుకోవడానికి నాకు మిగిలిన చివరి అవకాశం ఆ డాక్టర్ని కోర్టులో ప్రవేశపెట్టడం. ఆ డాక్టర్ గురించి తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, చేస్తున్నాను కూడా. నా ప్రయత్నాలన్నీ అత్తయ్యతో కలిసి ఆ లాయర్ ప్రసాద్ విఫలం చేస్తున్నాడు. చూడు, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. దయచేసి ఆ డాక్టర్ గురించి చెప్పండి. సారీ మేడం, నాకు తెలీదు. ఈ కేసు సెటిల్ అయ్యేదాకా నీకు ఎలాంటి ప్రూఫ్స్ దొరకనివ్వను. ఆ ప్రసాదు మామూలువాడు కాదమ్మా. మీ అత్తయ్య వాడు కలిసి నిన్నీ కేసులో ఎలాగైనా ఓడించాలని శతవిధాల ఆలోచన చేస్తున్నారు. నగల దొంగతనం కేసుని కూడా ఈ కోర్టు వాదనలోకి తెచ్చి జడ్జి గారు ముందు నన్ను ఇంకా చులకన చెయ్యాలని చూస్తున్నారు. అన్ని రకాలుగా నన్ను అష్టదిగ్బంధనం చేస్తున్నారు. నువ్వా రిషి? ఇంకా మీ నాన్నమ్మ వచ్చిందేమో అనుకున్నాను. మావయ్య, ఎవరైనా వస్తున్నారా? ఎవరూ రావడం లేదు తాతయ్య. మావయ్య గారు, మావయ్య. రే, మీ అమ్మ లైన్లో ఉంది, మాట్లాడు. హలో అమ్మా. రిషి, మీ స్కూల్ ఎలా ఉంది నాన్న? బాగుందమ్మా. ఇప్పుడు నేను పై క్లాస్కి ప్రమోట్ అయ్యాను కదా. మా చేత వెల్కమ్ గేమ్స్ ఆడిపించారు. భలే ఆడుకున్నాంలే. అయితే ఫస్ట్ డే ఫుల్ ఎంజాయ్ అన్నమాట. అవునమ్మా. నేను పాడిన సాంగ్ వీడియో తీసి స్కూల్ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు. ఓ అలాగా, గుడ్, వెరీ గుడ్. ఇంతకీ ఏం పాట పాడావు నాన్న? నీ గురించే పాడానమ్మా. అమ్మ పాట. తప్పకుండా చూడమ్మా. అలాగే రిషి, తప్పకుండా చూస్తాను. రిషి, మీ నాన్నమ్మ వస్తుంది, ఫోన్ ఇటివ్వు. రిషి, తాత మనవడు ఈ గదిలో ఏం చేస్తున్నారు అసలు? ఏమైనా చేస్తాం. తాత మనవడు అంటే వాళ్ళ మధ్య 1,00,000 ఉంటాయి. ఇద్దరం కలిసి డాన్స్ చేస్తున్నాము. డాన్స్ ఏంటి, పాటలు కూడా పాడతాం. ఛ, అయ్యో. తాతయ్య, మళ్ళీ అమ్మకు ఒకసారి ఫోన్ చేయవా? మాట్లాడుతాను. వద్దులే రిషి, మళ్ళీ మాట్లాడదాం, ఓకేనా? నీ గురించే పాడానమ్మా, తప్పకుండా చూడమ్మా. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా,
జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. చాలా బాగా పాడావు రిషి. ఈ అమ్మ మనసుని కదిలించావు. నేను పాడిన సాంగ్ వీడియో తీసి స్కూల్ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు. ఎస్, అలా చేస్తే ఆ డాక్టర్ గురించి తప్పకుండా తెలుస్తుంది. అక్క అక్క, ఒక ఐడియా. ఏంటి సింధు? ఆ డాక్టర్ గురించి మనం ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెడితే బై లక్ ఆ డాక్టర్ చూడొచ్చు కదక్క. మంచి ఆలోచన సింధు, అలాగే చెయ్యి. నువ్వు వీడియో తీయక్క, నేను మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడు. డాక్టర్ గారు, నేను సింధుని మీరు ఫారెన్ వెళ్ళిపోయారని తెలిసింది. మీ గురించి నేను చాలా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే యశ్ వాళ్ళ అమ్మ నా పిల్లల్ని నాకు అప్పచెప్పనని అడ్డం తిరిగింది. ఇంక చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టులో కేసేశాను. అయితే యశ్ వాళ్ళ అమ్మ తప్పుడు సాక్ష్యాలు సృష్టించి నేను కావాలని డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయానని జడ్జి గారిని నమ్మించాలని చూస్తున్నారు. నిజమేంటో మీ ఒక్కరికే తెలుసు. మీరు కోర్టుకొచ్చి నా తరపున సాక్ష్యం చెప్తేనే నా పిల్లలు నాతో వస్తారు. మీరెక్కడున్నా ఈ వీడియో చూసిన వెంటనే ఆలస్యం చేయకుండా నాకు మీరు ఫోన్ చేయండి. లేదా మీరు బయలుదేరి హైదరాబాద్ వచ్చినా సరే నా ఫోన్ నెంబర్ ఈ వీడియో లింక్లో పెడుతున్నాను. ఉంటానండి. ప్లీజ్ అండి, మీరెక్కడున్నారండి? సూపర్ సింధు, నీ వీడియో ఆ డాక్టర్ చూసిందంటే మనం కేసు గెలిచినట్టే. అర్జెంటుగా ఈ వీడియో అన్ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయి. చేశానక్క. భగవంతుడా, ఆ డాక్టర్ ఎలా అయినా ఈ వీడియో చూసేటట్టు చూడు తండ్రి. అమ్మా, నలుగురికి నచ్చినది మనకస్సలే. ఓ ఒరే గౌరీ, ఓడిపోయే కేసు గురించి ఎంత ఓవర్ టైం వర్క్ చేసినా వేస్ట్ రా. గెలుపు ఓటములు దైవాధీనాలు. అది మనుషులు డిసైడ్ చేసేది కాదని అది కొంతమందికి తెలియదనుకుంటా మంగళ. ఆ దేవుడి రాతలను కూడా మార్చి రాయగల సత్తా ఈ ప్రాక్టికల్ ప్రసాద్కుందని చెప్పరా గౌరీ. రాతలు మార్చే టాలెంట్ వాళ్లకుంటే వాళ్ల తలరాతల్ని కూడా మార్చే టాలెంట్ ఈ భవానికి ఉందని చెప్పు మంగళ. కొన్ని రోజులు ఆగితే తెలుస్తుందిరా గౌరీ ఎవరి టాలెంట్ ఏంటో అని. కేసులో తీర్పిచ్చే రోజు కోసమే నేను వెయిట్ చేస్తున్నాను మంగళ. ఎందుకంటే ఆ రోజు ఓటమి బాధ ఎలా ఉంటుందో కొంతమంది ఫేస్లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అది చూడాలనే నేను ఉత్సాహపడుతున్నాను. ఎంత వెయిట్ చేసినా నిరుత్సాహమే కానీ ఉత్సాహం దొరకదు గౌరీ. వాళ్ళ ఆశలు నిరాశలుగానే మిగిలిపోతాయి. ఈ భవానీ చరిత్రలో మిగులుడు తగులుడు ఉండవు మంగళ. ఓన్లీ గెలువుడే. అది చూద్దాం. చూపిస్తాను. రే గౌరీ, అయ్యగారు, ఈరోజు ఈ 5 స్టార్ హోటల్ హోమ్లీ ఫుడ్ వద్దని చెప్పరా. అయ్యగారు, ఆ దిక్కుమాలి ఫుడ్ పడదు కదా అయ్యగారు. ఏ రోజైనా
మేము తినగా మిగిలిన ఫుడ్డుని మాత్రమే పెడతాను. ఆ? నాన్న ఇప్పుడు మాకు తెలియాలి, చెప్పండి. మా అమ్మ ఎవరు? మేము ఎవరిని అమ్మగా చూడాలి? మీరు మా గురించి ఆ సింధుతో ఇంతగా గొడవ పడుతున్నారంటే ఆ సింధునే మా అమ్మ అనిపిస్తుంది.